ఎక్కువ టైంకి లేకపోవడం మన ఎమ్మెల్యే గారు కూడా సేవ ద్వారా వాళ్ళ స్థానం ఏర్పాటు చేసుకోవాలి. అసంఖ్యాక హృదయాలు మనం గెలుచుకోవాలి. హాస్పిటల్ని బోధన పట్టణ ప్రజలు కాకుండా అందరికీ ఉపయోగపడేటట్టు చేసిన లయన్స్ క్లబ్ మెంబర్స్కు, చైర్మన్లకు, మనకు ఎంపీసీ బయట నుంచి వచ్చిన చైర్మన్లకు, అదేవిధంగా మా వచ్చిన కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్. ఈరోజు హాస్పిటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, కొన్ని డిసీజెస్ కూడా చెసోడు చేయలేక పోయే వారం అన్ని బాగా పెద్ద ట్రీట్మెంట్ అవుతా ఉన్నాయి. అటువంటి ఫస్ట్ స్టేజ్లోనే కొద్దిగా ఏ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందో అని మేము టెస్ట్ చేసాం. రిజల్ట్ వేసినాక దాన్ని చేయడానికి మీరు ప్రయత్నించండి. తప్పనిసరిగా ఇప్పటికే టైం ఎక్కువైంది కాబట్టి మరి ఇంతకు ముందు కూడా 20 years స్టార్ట్ చేసి 25 years 50 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఇంకా చేసిన సేవలు సరిపోదని నిజామాబాద్ కూడా స్టార్ట్ చేశారు. ఈ విధంగా దానికి అదనంగా నెల్లూరు హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ప్రభుత్వం మీ అందరికీ గౌరవిస్తుంది, సలహా ఇస్తుంది, కోఆపరేషన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలను దృష్టిలో పెట్టుకొని మరి ఇంకా 20 బెడ్ హాస్పిటల్ ఓన్లీ 100 రూపీస్ తీసుకుంటాం. టెస్ట్లకు ఆఫ్ అంటే దేంట్లో తక్కువ దాంట్లో కొంత డాక్టర్స్ కూడా మంచిగా చూసి మెయిన్ మెడిసిన్స్ మెయిన్. నాకు ఒక డిసీజ్ ఉంటుంది, మీరు మెడిసిన్స్ వేరే ఇస్తారు, అది కూడా హెవీ మెడిసిన్స్, హెవీ డ్యూస్ వస్తూ ఉన్నాయి. దయచేసి డాక్టర్స్ రిక్వెస్ట్, మంచి డయాలసిస్ చేసి ఏది ఇష్టం బాగుంటుంది అంతకంటే ఎక్కువ వేయకుండా, ఆ డిసీజ్ కంటే ఎక్కువ వేసిన టాబ్లెట్లు కూడా ఇబ్బంది పడే వాళ్ళని చూసాం. కాబట్టి ఆ విధంగా చేయాలని, అదేవిధంగా మీ అందరికీ మరొకసారి మీరు చేసే సేవలకు ప్రభుత్వం కానీ బోధన ప్రజాపతులు కానీ తప్పనిసరిగా అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏదో ఒక ఆయుధం చేతిలో ఉండొచ్చు, ఆయుధం లేని ఒకే ఒక శక్తి, స్త్రీ శక్తి ప్రశాంతంగా కలిగి మన సరస్వతి ఎంత ప్రశాంతత ఉంటుందో మన ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి, మిగతా అందరికీ నా యొక్క నమస్కారం. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు. నేను లాస్ట్ 2 వారాలు 3 సారి హాల్కి రావడం జరిగింది. ప్రతిసారి ఒక ప్రజలకి మేలు జరిగే కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నాము. సో ఇది నిజంగా బోధనకి ఒక గుర్తింపు లాగా ఉండిపోతుంది. సో ఐ థ్యాంక్ లయన్స్ క్లబ్, ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే మనం ఇలాంటివి కార్యక్రమాలు పెడుతున్నాము. ఇక్కడ వచ్చేసరికి నేను అపార్ట్ ఫ్రమ్ ఏదైతే వాళ్ళు ఈరోజు హాస్పిటల్స్ ఏర్పాటు చేశారో, దాంతోపాటు ఇక్కడ ఉన్న ఐ ఇన్స్టిట్యూట్ గురించి కూడా మీ అందరికీ ఐడియా ఉంటుంది అనేది నేను భావిస్తున్నాను. బట్ సిన్స్ ఎక్కువ మంది మహిళలు ఉన్నారు కాబట్టి లయన్స్ క్లబ్ అండ్ గ్లూకోమా అంటే స్పెషలీ ఇన్ విమెన్ ఆఫ్టర్ అంటే 2nd, 3rd గ్రావిడా జనరలీ వీ హ్యావ్ షుగర్ ఇష్యూస్. సో మనం ఒక మామూలు ఫండ్ కెమెరా కొన్ని ఒక మంచి ఆప్టోమెట్రిషియన్ని పెడితే మనకి గ్లూకోమా ఇన్సిడెన్స్ కూడా తగ్గుతుంది. గ్లూకోమా అనేది సింపుల్గా చెప్పాలంటే ఒక సైలెంట్ కిల్లర్. మీకు తెలియదు, ఇప్పుడు మీ అంతగారికి క్యాటరాక్ట్ ఆపరేషన్ అయింది మీకు తెలిసిపోతుంది, ఎందుకంటే కొంచెం కాలం తర్వాత వారి సైట్ కొంచెం వీక్ అవుతుంది. కానీ గ్లూకోమాలో మీకు అసలు ఏమి తెలియదు, అండ్ గ్లూకోమా వల్ల డెత్స్ అవుతారు. అన్లైక్ క్యాటరాక్ట్, మయోపియా, హైపర్ మయోపియా, విజువల్ అబరేషన్స్ కాకుండా గ్లూకోమా అనేది సైలెంట్ కిల్లర్. అండ్ మన తెలంగాణలో వరంగల్ ప్రాంతంలో వరల్డ్లో హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ గ్లూకోమా ఉంది. సో
సో మనం కూడా సేమ్ అవే లీగసీ ఉంది, అదే హెరిటేజ్ ఉంది కాబట్టి లయన్స్ క్లబ్తో ప్రత్యేక రిక్వెస్ట్, ఇట్ డస్ నాట్ కాస్ట్ మచ్. మీరు ఆల్రెడీ డిఎన్ కోసం కూడా అప్లై చేస్తున్నట్టు చాలామంది ఆప్టోమెట్రిషియన్ ఆప్థాల్మోలాజిస్ట్ని ట్రైన్ చేస్తూ ఉన్నారనేది నాకు తెలిసింది, చాలా సంతోషం. అండ్ లయన్స్ ఇన్స్టిట్యూట్, లయన్స్ హాస్పిటల్ త్వరలో ఎన్ఎంసీతో అఫిలియేట్ అవ్వాలి, మీకు ఒక జాతీయ గుర్తింపు రావాలి అనేది నేను జిల్లా అధికారి, ఎందుకంటే మీరు ఎన్ఎంసీ మీకు గుర్తింపు పొందితే మన జిల్లాకి మంచి పేరు ఉంటుంది. దీంట్లో కావాల్సిన పేపర్ వర్క్ కావచ్చు, ఇన్స్పెక్షన్స్ కావచ్చు, దాంట్లో జిల్లా పరిపాలన తరఫున మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది అనేది మీకు తెలియజేస్తాను. ఈరోజు ఇంత మంచి ఫస్ట్ లయన్స్ క్లబ్ వాళ్ళు కుక్కర్స్ ఇచ్చాం, అదేవిధంగా మనం స్టవ్స్ ఇచ్చాం, ఎగ్స్ కూడా టైప్లో చేసి రైస్ కానీ పప్పులు కానీ ఒక బాక్స్ ఇచ్చిన తర్వాత లేడీస్ ఇస్తాను గిన్నెలు కూడా ఇస్తున్నాం. అది ఎంత 1,00,000 రూపాయలు ఈ భవనం కడుతున్నా